హలో ఆల్ నమస్తే వెల్కమ్ టు వన్ ఇండియా తెలుగు. ఉత్తరప్రదేశ్లోని అయోధ్యలో రామ మందిర ప్రారంభోత్సవం అంగరంగ వైభవంగా ముగిసింది. కోట్లాది మంది హిందువుల ఆరాధ్య దైవం శ్రీరామచంద్రుడు తన జన్మస్థలంలో కొలువుదీరాడు. నగుమోముతో బాలరాముడిగా కనులు విందుగా భక్తులకు దర్శనమిచ్చాడు. ఈ మధ్యాహ్నం 12:29 ప్రాణప్రతిష్ఠ ప్రక్రియ ఆరంభమైంది. ఇక 12:31 పూర్తయింది. మొత్తం 86 సెకండ్ల వ్యవధిలో ఈ కార్యక్రమాన్ని ముగించారు అర్చకులు. ఇక అభిజిత్ ముహూర్తంలో రామలల్ల విగ్రహానికి వేద మంత్రోచ్చారణల మధ్య ప్రాణప్రతిష్ఠ కార్యక్రమం జరిగింది. ఇక ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారి చేతుల మీదుగా ఈ ప్రక్రియ కొనసాగింది. మోదీతో పాటు రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ అధినేత మోహన్ భగవత్, ఉత్తరప్రదేశ్ గవర్నర్ ఆనందీ బెన్ పటేల్, అలాగే ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్, అలాగే అయోధ్య ఆలయ ప్రధాన అర్చకుడు సత్యేంద్రనాథ్ మాత్రమే గర్భగుడిలోనికి ప్రవేశించారు. ఇక రాముల వారికి తొలి పూజలు కూడా చేశారు. విగ్రహం కళ్ళకు కట్టిన వస్త్రాన్ని మోదీ తొలగించారు. కాటుకను పూశారు. అయోధ్య ఆలయం ప్రధాన అర్చకుడు సత్యేంద్రనాథ్, ఇంకా వారణాసి కాశీ విశ్వనాథ్ ఆలయ ప్రధాన అర్చకుడు లక్ష్మీకాంత్ దీక్షిత్, వీరి సారథ్యంలో 121 మంది అర్చకులు ప్రాణప్రతిష్ఠ కార్యక్రమంలో పాల్గొన్నారు. కాగా సామాన్య భక్తులు మంగళవారం నుంచి అయోధ్య రాముణ్ణి దర్శించుకోవచ్చట. రోజువారీ పూజాధికాలు యథావిధిగా మొదలవుతాయి. ఇక సుప్రభాత సేవతో స్వామివారిని అర్చకులు మేల్కొల్పుతారు. ఆర్జిత సేవలు నిర్వహిస్తారు. ఆ అనంతరం సర్వదర్శనానికి అనుమతినిస్తారు. ప్రతిరోజు ఉదయం 7 గంటలకు అయోధ్య రామాలయంలో దర్శనాలు మొదలవుతాయి. 11:30 ముగుస్తాయి. ఇక మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 7 గంటల వరకు అయోధ్య రాముణ్ణి దర్శించుకోవచ్చు. తెల్లవారుజామున 6:30 జాగరణ్ హారతి స్వామివారికి ఇస్తారు. ఇక మధ్యాహ్నం 12 గంటలకు భోగ్ హారతి కూడా ఉంటుంది. అలాగే సాయంత్రం 7:30 సంధ్యా హారతితో తలుపులను మూసివేస్తారు. స్వామివారి సేవా టికెట్లను బుక్ చేసుకోవడానికి శ్రీరామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్ అధికారిక వెబ్సైట్ అయిన ఇప్పుడు మీరు చూస్తున్న ఈ వెబ్సైట్ ని సందర్శించాల్సి ఉంటుంది. ఇక మొదట తమ మొబైల్ ఫోన్ నెంబర్ ను రిజిస్టర్ చేసుకోవాలి. ఆ అనంతరం ఆ నెంబర్ కు వచ్చే ఓటీపీని పొందుపరచడంతో యూజర్ ఐడి జనరేట్ అవుతుంది. దీని ద్వారా లాగిన్ అయి టికెట్ ను బుక్ చేసుకోవచ్చు.